మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 73 గ్రంథములలో యేసు అను అంశం 24వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు దానియేలు గ్రంథంలో యేసు. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. దానియేలు గ్రంథంలో యేసు అగ్నిగుండంలో 4వ వ్యక్తిగా దర్శనమిస్తారు. దానియేలు 3:92లో వ్రాయబడిన విధంగా దానియేలు గ్రంథంలో యేసు అగ్నిగుండంలో 4వ వ్యక్తిగా దర్శనమిస్తారు. అసలు అగ్నిగుండంలోనికి దానియేలు స్నేహితులు ఎందుకు పడవేయబడ్డారు? పరలోకం నుంచి యేసు ప్రభు అగ్నిగుండంలోనికి వెళ్ళి వాళ్ళని అగ్నిగుండంలోంచి కాపాడతారనమాట. ఎందుకంటే వాళ్ళు అంత నమ్మకంగా ఉంటారు. మనం దేవుణ్ణి మహిమపరుస్తే ఆయన మనల్ని మహిమపరుస్తారు. 1 సమూయేలు 2:3-20లో ఉంటుందన్నమాట. యు ఆర్ కాల్డ్ టు గ్లోరిఫై గాడ్ ఆన్ దిస్ ఎర్త్. దేవుని యొక్క రాయబారులుగా మన ఈ లోకంలో దేవుని మహిమపరచడానికే మనం వేర్పరచబడ్డాం. ఈ లోకం నుంచి వీఆర్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ద పీపుల్ టు గ్లోరిఫై గాడ్ ఆన్ దిస్ ఎర్త్ అన్నమాట. హోలీనెస్ అంటే టు సెట్ అపార్ట్ ఫర్ గాడ్స్ పర్పస్, గాడ్స్ మిషన్. దేవుని పని కొరకు మీరు ఈ లోకం నుంచి వేరు చేయబడ్డారు కనుక ఈ లోక రీత్యా జీవించొద్దు. లోకుల్లాగా మనం యేసు ప్రభులాగా జీవించాలి. పాత నిబంధనలో యేసు ప్రభులాగా జీవించారనమాట వీళ్ళందరూ కూడా ప్రవక్తలు. ఈరోజు దానియేలు గ్రంథము ఇది యవ్వనస్తుల కొరకు ప్రత్యేకం అన్నమాట. దిస్ మెసేజ్ ఈజ్ స్పెషల్లీ ఫర్ ద యూత్ కనుక అందరూ దయచేసి వినండి, మీ పిల్లలకి చెప్పండి. దానియేలు గ్రంథము వీళ్ళ కొరకే, యవ్వనస్తుల కొరకు ఎలా ఉండాలని. క్రీస్తు పూర్వము 605, 607 ఆ మధ్యలో బాబిలోనియా రాజు నెబుకద్నెజరు యూదా దేశం మీద దాడి చేసి యెరూషలేం నుంచి మరి కొన్ని పాత్రలు, దేవాలయంలోని పాత్రలు, అలాగే ఆ రాజు యెహోయాకీం రాజుని, తర్వాత కొంతమంది రాజవంశంకు చెందినటువంటి యవ్వనస్తులు అనమాట చాలామందిని తీసుకెళ్తాడండి బాబిలోనియాకు అనమాట. రాజుని తీసుకెళ్తాడు మొదటి బ్యాచ్లో. ఆ తర్వాత దానియేలు అతని స్నేహితులు, మరి ఆ తర్వాత చాలామంది స్కిల్డ్ పీపుల్ అనమాట. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తాడంటే అక్కడ ఆయనకి ప్రధానాధికారి అని ఆష్వెనెస్ ఉంటాడండి, ప్రధానాధికారి. ఆయనకి వీళ్ళని అప్పచెప్తాడనమాట. అప్పచెప్పి ఇదిగో వీళ్ళలో యవ్వనస్తుల్ని నువ్వు ఎన్నుకో, అందులో రాజవంశానికి చెందిన వాళ్ళు, తర్వాత అందంగా ఉండాలి, తెలివితేటలు ఉండాలి, శారీరక లోపాలు ఉండకూడదు. వాళ్ళని ఎన్నుకొని యవ్వనస్తుల్ని మన యవ్వనస్తులతో కలిపి 3 years ట్రైనింగ్ అనమాట. ఎందుకంటే రాజు కొలువులో వాళ్ళు జ్ఞానులుగా పని చేయడానికి అనమాట. అప్పుడు రాజవంశానికంటే దావీదు రాజవంశానికి చెందిన వాళ్ళండి. అలా ఎన్నుకొనబడిన వాళ్ళలో దానియేలు ఆయన 3 స్నేహితులు ఉంటారనమాట. ఈ వీళ్ళకి బాబిలోనియాలో ఉన్న యూత్ అందరికీ కలిసి 3 years ట్రైనింగ్ అనమాట, జ్ఞానులుగా రాజు కొలువులో ఉండడానికి. సో వాళ్ళకి బెస్ట్ ఫుడ్ ఇస్తారు. రాజభవనం, ప్యాలెస్ నుంచే వీళ్ళకి రాజులు ఏం తింటారో అదే ఫుడ్ వస్తుంది అనమాట. ఇంకా పెద్ద హాల్ మీరు ఊహించుకోండి, ఒక 500 మంది ఉన్నారనుకోండి. ఆ బాబిలోనియా వాళ్ళతో పాటు వీళ్ళ 4 అనమాట. అప్పుడు వాళ్ళకి ప్రతి టేబుల్ మీద వాళ్ళు కోరుకున్న ఫుడ్, మటను, చికెను, ఇంకా ఏదంటే అది అనమాట, ఫిష్, వాళ్ళు ఏం తింటారో ఇంకా వీళ్ళు మాత్రము డిసైడ్ చేసుకుంటారు. ఎప్పుడైతే బాబిలోనియా రాజు వీళ్ళని గొలుసులతో బంధించి మరి ప్రవాసానికి తీసుకెళ్తున్నాడో అప్పుడే ఈ 4 పిల్లలు యవ్వనస్తులు 17 సంవత్సరాల వాళ్ళు నిర్ణయించుకుంటారు, మనం ఎంత పాపం చేయడం వల్ల దేవుడు మనల్ని ఈ రాజుకు అప్పగించారు. 40 సంవత్సరాలు యిర్మీయా ప్రవక్త మనల్ని హెచ్చరిస్తే కూడా మనం వినలేదు. మనకి శిక్ష తగిందే
కనుక మనం నలుగురం కూడా ఉపవాస ప్రార్థన చేద్దాం. దానియేలు చెప్పుంటాడు మిగతా ముగ్గురికి, మనము ఈ రాజభవనం నుంచి వచ్చిన ఆహారాన్ని భుజించి మాంసాహారాన్ని మనల్ని మనం అపవిత్రులను కావించుకోకూడదు. ముందు తను ఒక డెసిషన్ తీసుకుంటాడనమాట. రాజభవనం నుంచి వచ్చిన ఆహారాన్ని భుజించి తాను అపవిత్రుడు కారాదని దానియేలు సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడని దానియేలు 1:8 ఉంటుందండి. మీరు తర్వాత కూర్చొని చదవండి. అపవిత్రత ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే భోజనం దగ్గర నుంచి ప్రారంభమైందనమాట. ఇప్పుడైతే అవుట్ సైడ్ ఫుడ్ కదండి, ఇట్లా ఇంటికి వచ్చేస్తుంది, హోమ్ డెలివరీ ఏమంటారు, ఆన్లైన్లో అవుట్ సైడ్ ఫుడ్. ముందు పాపము ఆ తిండితోనే ప్రారంభమైంది ఆది గ్రంథంలో. ఏసావు కూడా తిండికి ఆశపడి ఒక్క పూట తిండి కొరకు ఫస్ట్ బోర్న్ రైట్స్ని అమ్ముకుంటాడు యాకోబుకి, తమ్ముడికి అనమాట. జ్యేష్ఠత్వపు హక్కులను అనమాట. తిండి ఆ ఫుడ్లో నుంచే ప్యాథోజన్స్ రోగక్రిములు లోపలికి వెళ్తాయండి. అవుట్ సైడ్ ఫుడ్. డెసిషన్ తీసుకోవాలి. ఏం డెసిషన్ ఇక్కడ వీళ్ళు చూడండి, అసలు నాన్ వెజ్జే తినకూడదు అని నిర్ణయం తీసుకుంటారనమాట. అప్పుడు ఆయన ఆష్పెనస్కి చెప్తారు, మాకు మాత్రము మా టేబుల్ మీద కూరగాయలు వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఇవ్వండి. అమ్మో రాజు ఏమంటాడంటే, లేదు 10 రోజులు ఇచ్చి చూడండి, తర్వాత వాళ్ళని మమ్మల్ని కంపేర్ చేయండి, ఎవరు హెల్దీగా ఉంటారు. ఆయన ఒప్పుకుంటాడు, ఎందుకంటే అది దేవుని నిర్ణయం కనుక. 10 డేస్ తర్వాత వెజిటేరియన్ ఫుడ్ తింటున్న వీళ్ళు చాలా హెల్దీగా ఉంటారండి. దానియేలుని చూసి నేర్చుకోండి యవ్వనస్తులారా. ఎక్కడంటే అక్కడ పోయి తినడం. వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు, దేంతో తయారు చేస్తున్నారు. అమ్మ వండిన ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ తినండి. ఫ్రూట్స్ తినండి. దేవుడు మనకిచ్చిన మంచి మెడిసిన్స్, సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా. చాలా ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలండి. దేవుని యొక్క ఆలయం ఈ శరీరం. ఆయన మనలో ఉంటారు. మనం తిన్నప్పుడు ఆయన తింటారండి. కనుక ఇది తినాలి, ఇది తినకూడదని దేవుడు చెప్తారు. సో యూత్ మీరు వినండి. మీ యవ్వనం ఎప్పటికీ ఉండేది కాదు. సొలొమోన్ రాజు చెప్తాడా ఉపదేశకుడిలో, ప్రసంగిలో 11:9, యవ్వనుడా ఇదిగో నీ కన్ను కోరిన కోరికలన్నీ తీర్చుకో, నీ మనసు కోరిన కోరికలన్నీ తీర్చుకో. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, వీటన్నిటికీ దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. అయినా కూడా యవ్వనము ఎప్పుడు ఉండేది కాదు. ఒకరోజు మంచం మీద పడతావు వృద్ధుడైనప్పుడు, పళ్ళు ఊడిపోతాయి, కళ్ళు కనపడవు, ఇది కనపడవు, చేతులు వణుకుతాయి. అప్పుడు ఎక్కడికి వెళ్తావు నువ్వు తర్వాత చనిపోతే? గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, దేవునికి సమర్పించుకోండి. మీరు యవ్వనులారా అందరికీ యూత్ చెప్తున్నాను, 17 సంవత్సరాల వయసులో వీళ్ళు దానియేలు ఆయన స్నేహితులు దేవునికి సమర్పించుకున్నారు. మనం దేవునికైనా సమర్పించుకుంటాం, దయ్యానికైనా సమర్పించుకుంటాం. దేవునికి సమర్పించుకున్న వాళ్ళు దానియేలులాగా అందరికీ బ్లెస్సింగ్గా ఉంటారు. ఇది దానియేలు గ్రంథము. 4 యవ్వనస్తులు మరి అన్యుల దేశంలో దేవునికి సాక్షులుగా నిలిచి దేవుని మహిమపరిచినటువంటి దేవుని చరిత్ర అండి. ఇప్పుడు యవ్వనంలో సెల్ ఫోన్స్ పట్టుకోవడము, లేకపోతే అన్నీ ఏదంటే అది చూడడం, ఏదంటే అది తినడం. ఆ తర్వాత సైతానికి అప్పగిస్తే ఏమైపోతుంది? సైతానికి అప్పగించుకున్నప్పుడు దొంగిలించుటకు, హత్య చేయటకు, నాశనం చేయడానికి వస్తారు. దేహాన్ని ఇచ్చింది సైతానికి అప్పగించుకోవడానికి కాదు, దేవుని పని చేయడానికి అన్నమాట. కనుక ప్రతి వ్యక్తి కూడా తన దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఇది దేవుని యొక్క చిత్తం. 1 తెస్సలోనిక 4:3 మీరు చదువుకోనండి. శరీరాన్ని పవిత్రంగా, భోగవాంఛలకు, జారత్వంకు దూరంగా ఉంచుకోవాలి అని మీ విషయంలో దేవుని చిత్తం. గాడ్ ఈజ్ టాకింగ్ టు యూ. బీ హోలీ ఫర్ యువర్ గాడ్ ఈజ్ హోలీ. ఏదంటే అది చూడడం, ఏదంటే అది మాట్లాడడం, ఏదంటే అది తినడం. టేక్ డెసిషన్స్. మీరు నిర్ణయాలు తీసుకోవాలి. నేను ఇలా ఉంటాను, ఈ ఫుడ్ తింటాను, ఈ టైంకి లేస్తాను, ఇది నేను చూడను, అబద్ధాలు మాట్లాడను, కన్నులు కాపాడుకుంటాను, నాలుక కాపాడుకుంటాను, దేహాన్ని దేవుని ఆలయంగా ఉదయం లేవగానే బైబిల్ చదువుకుంటాను. కొన్ని నిర్ణయాలు మీరు తీసుకోండి. ఈ డెసిషన్స్ ఏమవుతాయంటే హ్యాబిట్స్ అయిపోతాయి. హ్యాబిట్స్ ఏమవుతాయంటే దే విల్ ఫార్మ్ ద క్యారెక్టర్ అన్నమాట. Decisions will become habits, habits will form a character, and your character will decide your future అన్నమాట.
ఇటు దేవుని మార్గమా, పరిశుద్ధ మార్గము, లేదా కిందికి శరీర వాంఛల చొప్పున అపరిశుద్ధ మార్గంలో కిందికి నరకానికి వెళ్తారా? యూ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ అప్వర్డ్ డైరెక్షన్ ఆర్ డౌన్వర్డ్ డైరెక్షన్. దేవుడు మీకు జ్ఞానాన్ని ఇచ్చారు. పరిశుద్ధమైనదంతా దేవునికి చెందింది, అపరిశుద్ధమైనది వాట్ ఎవర్ ఈజ్ అన్క్లీన్ అదంతా కూడా సైతానికి సంబంధించింది. అందుకే ఒకరి ముందు మీరు చూడలేరు, ఎవరు లేనప్పుడు చూస్తారు. రహస్యంగా ఉన్నప్పుడు మీ జీవితం ఎలా ఉందో దానికి దేవుడు తీర్పు తీరుస్తారు ఒకరోజు. ఉపదేశకుడు 12లో 13, 14లో ఉంటుంది. నరులు చేసిన కార్యాలు మంచి కావచ్చు, చెడ్డవి కావచ్చు, రహస్యమైనవి కావచ్చు, అన్నిటికీ దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తారు. ఎవ్రీ1 ఇన్క్లూడింగ్ మీ. నాకు కూడా తీర్పు దినం ఉంటుందండి. ఐ హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్. ఈరోజు నన్ను పిలిస్తే దేవుని ఎదుట నేను తీర్పునకి నిలబడాలి. 2 కొరింథీ 5:10లో ఉంటుందన్నమాట. దానియేలుని చూసి దయచేసి మీరు నేర్చుకోనండి. ఎవరు చెప్పినా వినకపోతే, ఎవరు చెప్తే వింటారు మీరు? అమ్మ నాన్న చెప్తే వినరు, ఎవరు చెప్తే వింటారు? దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మనిచ్చి దానియేలుని వాడుకున్నట్లుగా వాడుకుందరు గాక. ఇలా వాళ్ళు యవ్వనస్తులు 17 సంవత్సరాల వయసులో రోజు కూడా వాళ్ళ ప్రక్కన కూర్చున్న పిల్లలు మటన్లు, చికెన్లు తింటుంటే వీళ్ళు చాలా సింపుల్గా వెజిటేరియన్ ఫుడ్, వాళ్ళ దేహాన్ని వాళ్ళు క్రమశిక్షణలో పెట్టుకుంటారు. డిసిప్లిన్ యువర్ బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ యు ఆర్ ఈటింగ్, టాకింగ్, వాట్ యు ఆర్ వాచింగ్, వాట్ యు ఆర్ లిజనింగ్, యువర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ దీస్ థింగ్స్. ఇంకా దేవుడు చూడండి, వాళ్ళు తీసుకున్న డెసిషన్ని బట్టి వాళ్ళని ఎట్లా గౌరవిస్తారు, ఆనర్ చేస్తారు దేవుడు. వెన్ యూ ఆనర్ గాడ్, గాడ్ విల్ ఆనర్ యూ. అప్పుడు ఎట్లా ఆనర్ చేస్తారంటే వీళ్ళకి నలుగురికి కూడా భాష యందు, ఆ తర్వాత విజ్ఞానమందు తెలివిని, నైపుణ్యాన్ని ఇస్తారనమాట. ఎక్సలెంట్ నాలెడ్జ్, అదంతా నాలెడ్జ్, విజ్డమ్ బిలాంగ్స్ టు గాడ్. అదంతా ఈ నలుగురికి ఇస్తారండి దేవుడు. తర్వాత దానియేలుకి ఇంకొక ఎక్స్ట్రా బ్లెస్సింగ్ అనమాట. ఏంటి అనంటే కలలకి, దర్శనాలకి అర్థం చెప్పే వరం అనమాట. when you are connected to Heavenly Father, then Heavenly Father through Holy Spirit, He will give us His wisdom, His knowledge. This is what God wants. హోలీ స్పిరిట్కి ఏదైతే తెలుసో దేవుని గురించి అదంతా మనం తెలుసుకోవాలని, అదంతా మన హృదయంలో దాచాలని హోలీ స్పిరిట్ గాడ్ కోరుకుంటారండి. హీ డిజైర్స్ ఫర్ ఇట్ అనమాట. సో ఇది 3 years ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 20 years. అప్పుడు వీళ్ళు ఈ నలుగురు రాజు దగ్గరకు వచ్చినప్పుడు అందరినీ ప్రశ్నిస్తారు రాజు, అనేకమైనవి అన్నమాట విషయాల గురించి మాట్లాడమని, ఒక ఇంటర్వ్యూ లాగా. అప్పుడు ఏం తెలుస్తుందంటే వాళ్ళకి, ఆస్థానంలో ఉన్న రాజుకి, అక్కడున్న జ్ఞానులకు కూడా వాళ్ళందరికంటే, బాబిలోనియా పిల్లల కంటే, యవనస్తుల కంటే వీళ్ళ నలుగురికి ఎక్కువగా తెలుసు అన్నమాట. ఎక్సలెంట్. వీళ్ళ నలుగురు అందరిలోకి టాప్ అంట. ఆ నలుగురిలో మళ్ళీ టాప్ మోస్ట్ ఎవరంటే దానియేలు అన్నమాట. చూడండి, దేవుడు జ్ఞానం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి అందరిలోకి వీళ్ళు టాప్గా ఉన్నారు అన్యుల దేశంలో, బాబిలోనియాలో. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే వీళ్ళని కూడా కొలువులో జ్ఞానులుగా అపాయింట్ చేస్తారు 20 సంవత్సరాల వయసులో. అక్కడ జ్ఞానులు రాజు ప్రక్కన కూర్చున్న వాళ్ళు కొలువులో వాళ్ళు 60 సంవత్సరాలు ఉండొచ్చు, వాళ్ళ జ్ఞాన గ్రంథాలు తెలిసి ఉండొచ్చు. ఈ 20 సంవత్సరాలు ప్రవాసులుగా వచ్చిన వాళ్ళు అక్కడ వాళ్ళతో పాటు కూర్చుంటున్నారు. హౌ గాడ్ ఈజ్ ఆనరింగ్. ఇంకా తర్వాత ఎలాంటి ఆనర్ అంటే రాజుకు ఒక కళ వస్తుందండి. అప్పుడు రాజు కొలువులో చెప్తాడు, నాకు ఒక కళ వచ్చింది, నేను ఆ కళ మర్చిపోయాను. ఆ కళని చెప్పాలి, అర్థం కూడా చెప్పాలంటే దేవుడే కావాలని చేస్తారనమాట. అప్పుడు జ్ఞానులు అంటారు, మహారాజా ఒకరికి వచ్చిన కళ ఇంకొకరు చెప్పడము ఎవరు చేయలేరు, దేవతలు అంటే వాళ్ళు అట్లా అంటారనమాట. వాళ్ళు పరలోకంలో ఉండే దేవతలు మాత్రమే చెప్పగలరని. ఇప్పుడు తర్వాత అప్పుడు రాజు ఏమంటాడంటే, మీరు చెప్పలేదు అనుకోండి మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాం అని అర్యోక్ అనే వ్యక్తికి ఆజ్ఞాపిస్తాడనమాట. వీళ్ళందరినీ చంపాలి నాకు వచ్చిన కళ చెప్పకపోతే. అప్పుడు దానియేలు అతని స్నేహితులు నలుగురు కలిసి వాళ్ళు ప్రార్థన చేస్తారండి. 2:18 ఇదిగో మనము మన స్వర్గంలో ఉన్న దేవునికి ప్రార్థన చేద్దాం, రాజుకు వచ్చిన కళ ఏంటో చెప్పమని అడుగుదాం
అప్పుడు మనం కూడా జ్ఞానులతో కలిసి చనిపోయే అవసరం ఉండదని. 4 యవ్వనస్తులండి. మీరు చూడండి, నేను చెప్పాను కదా 2017లో ఎపిసోడ్ నెంబర్ 63 to 67 అనుకుంటా అండి. మీరు చూడండి, వీళ్ళు 4 మోకరించి ప్రార్థిస్తున్నారు. 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు 25 అట్లా వచ్చిండొచ్చు. ప్రార్థించి పడుకున్న తర్వాత కలలో దానియేలుకి దేవుడు రాజుకు వచ్చిన కళంతా చూపిస్తారు. దాని అర్థం కూడా చెప్తారండి. అది ఇప్పుడు చెప్పడానికి టైం లేదు, కానీ రాజుకి కలలో ఒక విగ్రహం ప్రతిమను చూస్తాడు. దాని తల బంగారంతో, చెస్ట్ వెండితో, కింది భాగం రాగితో, కాళ్ళు ఇనుముతో, పాదాలు ఇనుము బంకమట్టి, తర్వాత ఒక పెద్ద రాయి వచ్చి ఆ ప్రతిమని తాకగానే అది పొడి పొడి అయిపోతుంది అనమాట. తర్వాత ఆ రాయి అంటే పరలోక రాజు యేసు రాజు పరిపాలిస్తాడనమాట. అది వెళ్ళి రాజుకి చెప్పినప్పుడు రాజు సింహాసనం మీద కూర్చుంటాడు. దానియేలు అలా నిలబడి వివరిస్తుంటే కళని ఎంత అంటే అవును కరెక్టే ఇలాగే కళ వచ్చిందని దానియేలు ముందు రాజు సాగిల పడతాడంటండి. ఎంత క్రూరుడైన రాజు, ఎంత మందిని చంపిన రాజు ఈ అబ్బాయి ముందు సాగిల పడతాడంట. ఇంకా అందరు రండి అని సేవకులకి చెప్తాడు, సామ్రాణి పొగవేయాలి, ఈయననే దేవుడు అని. నీ రాజు దేవాది దేవుడు, రాజాది రాజు రహస్యములను బయలుపరిచాడంటే నీ దేవుడు నిజంగా దేవుడే అని చెప్పి అప్పుడేం చేస్తాడంటే చాలా బెస్ట్ గిఫ్ట్స్ ఇచ్చేసి ఆయన ప్రక్కన సింహాసనం ప్రక్కన ఇంకో సింహాసనాన్ని వేయించి ఆయనని ప్రధానమంత్రిని చేస్తారండి. చూడండి, పరిశుద్ధంగా ఉన్నందుకు దేవుడిచ్చినటువంటి బహుమతి అన్నమాట. అక్కడ ఐగుప్తులో జోసెఫ్ కూడా కళలకు అర్థం చెప్పే ఆ వరం వలన అక్కడ ఆయనని గవర్నర్ని చేశారు. అంతే కదా, ఆయన కూడా పరిశుద్ధంగా ఉన్నాడు. దేవునికి క్వాలిఫికేషన్ ఒకటే అండి, పరిశుద్ధత. చదువు వచ్చా రాదా, హెడ్ నాలెడ్జ్ ఎంత ఉంది అని కాదు, పేతురే సాక్ష్యం. అప్పుడు ఇంకా ఆయనని ప్రధానమంత్రిని చేస్తారు కదా. ఇంకప్పుడు దానియేలు ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్స్ గురించి కూడా రికమెండేషన్ చేస్తారు. వాళ్ళకు కూడా పెద్ద పెద్ద పొజిషన్స్ ఇస్తారనమాట. తర్వాత ఏం జరుగుతుందంటే ఇప్పుడు 3వ అధ్యాయానికి వద్దామండి. అక్కడ పెద్ద ప్రతిమను చేస్తాడు రాజు. 90 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు బంగారు ప్రతిమ తనదే అన్నమాట. ఆరాధించమంటాడు. ఎంత బంగారము కదా. ఇజ్రాయెల్ ప్రజలు కూడా నిర్గమకాండం 32లో బంగారు దూడ అంటే బంగారాన్ని ఆరాధించడం అన్నమాట. విగ్రహారాధన అంటే అందరూ ఆరాధించాలి, పిల్లన గ్రోవి మ్యూజిక్ వినగానే అని చెప్పి ఎవరైనా ఆరాధించకుండా ఉంటే వాళ్ళని అగ్నిగుండంలో వేయాలి, రాజశాసనం అన్నమాట. సో ఆ పిల్లన గ్రోవి మ్యూజిక్ వినగానే అందరూ సాగిలపడి ఆరాధిస్తారు ఆ విగ్రహాన్ని. వీళ్ళు 3 మాత్రం ఆరాధించారు. ఇలా అందరూ సాగిలపడ్డప్పుడు 3 నిలబడితే కనబడుతుంది కదా. ఈ 3 ఎవరని పిలిస్తే దానియేలు స్నేహితులు. ఎందుకు అని రాజు అడుగుతాడు, కోపం వచ్చేస్తుంది. అప్పుడు ఈ 3 చెప్తారు, మహారాజా మేము మీకు ఈ విషయాన్ని గురించి చెప్పే అవసరం లేదు. మేము మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం ఈ బంగారు ప్రతిమని ఆరాధించబోమని ఆ రాజు దేవరవారు గ్రహింతురుగాక అనగానే నాకు ఇట్లా సమాధానం ఇస్తారా, వాళ్ళని అగ్నిగుండంలో వేయండి అంటే అగ్నిగుండంలో వేస్తారండి. ఆ మంటలు 75 అడుగులు ఎత్తు అనమాట. అగ్నిగుండంలో ఈ 3 ప్రార్థన చేస్తారు. మీరు 3వ అధ్యాయం చదవండి. ప్రార్థన చేస్తూ ఇంకా మమ్మల్ని మన్నించండి అని ప్రార్థన చేస్తుంటే పరలోకం నుంచి వచ్చేస్తున్నారు ఎవరు, యేసుప్రభు. ఆ మంటల్లోనికి వెళ్ళి వాళ్ళని ప్రక్కకి నెట్టేసి అక్కడ ఏసీ రూమ్లో గాలిలాగా చల్లని గాలి విసిరేలాగా చేస్తారు. వాళ్ళు అగ్నిగుండంలో ఇలా తిరుగుతూ దేవుని స్తుతిస్తారండి. చాలా చక్కటి స్తుతి. మీకు ఏదైనా కష్టం ఉంటే ఈ స్తుతి పాట మీరు పాడుకోనండి. 3:51 నుంచి అన్నమాట. అప్పుడు వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు పరలోకం చేసి ప్రభు వస్తారు కదా. నెబుకద్నెజర్ రాజు అంటాడు సేవకుల్ని, మీరు ఎంతమందిని వేశారు అగ్నిగుండంలో అంటే 3 మహారాజా. మరి నాకు 4 కనబడుతున్నారయ్యా. 4వ వ్యక్తి దైవ కుమారునిలాగా ఉన్నాడే. 3:92 అన్నమాట. అంటే ఎవరు దైవ కుమారుణ్ణి నెబుకద్నెజరు అగ్నిగుండంలో చూశాడండి. అప్పుడు వాళ్ళని బయటికి రమ్మని అంటాడు అనమాట. అప్పుడు ఈ 3 వస్తారు. దైవ కుమారుడు మళ్ళా పరలోకానికి వెళ్తాడనమాట. వాళ్ళు
చూడండి వాళ్ళని, వాళ్ళ వెంట్రుకలు చూస్తే వెంట్రుకలు కూడా కమిలిపోయినటువంటి వాసన రావట్లేదు, ఏ హాని కలగలేదన్నమాట. అమ్మో, వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు. అప్పుడు ఆయన ఒక శాసనాన్ని జారీ చేస్తాడు. అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళు అనమాట అందరూ కూడా ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుణ్ణి తులనాడితే వాళ్ళని కండెత్తుండాలిగా చేస్తాను. వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎవరైతే విశ్వసించి ఆయనని సేవిస్తారో వాళ్ళని కాపాడారు. ఈ ముగ్గురు వాళ్ళ శరీరానికి ముప్పు తెచ్చుకొని కూడా తమ దైవాన్ని తప్ప వాళ్ళు అన్య దైవాల్ని ఆరాధించడానికి ఒప్పుకోలేదు. కనుక వీళ్ళ దేవుడు చాలా గొప్ప దేవుడు. ఏ దేవుడు ఇలా రక్షించజాలడు. కాబట్టి ఎవరు కూడా వీళ్ళ దేవుణ్ణి తులనాడకూడదని శాసనం చేస్తాడండి. ఆయన పరిపాలించే అన్ని రాష్ట్రాలు అన్నమాట, 120 రాష్ట్రాలు కావచ్చు. అలా వీళ్ళని కాపాడతాడు. కనుక మనం కూడా మన దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించడం అంటే ఏంటండి, మీరు నిర్గమకాండం 19లో 3 నుంచి మీరు చదివితే 5-6 వచనాలండి. మోషేకి చెప్తాడు, నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించుకొని నా దగ్గర తెచ్చుకున్నాను. పక్షి తన పిల్లల్ని మోసుకొని వచ్చినట్లుగా మీరు ప్రపంచంలో మిమ్మల్ని ఎన్నుకున్నాను. మీరు నా మాటలు శ్రద్ధగా ఆలకించి పాటిస్తే ఈ ప్రపంచంలో మీరే నా ప్రజలు. దేవుని వాక్యాన్ని ఆలకించి చదివి పాటించడమే సత్యమైన ఆరాధన. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు. యేసు ప్రభు కూడా చెప్తారు, యోహాను 14:15. అలాంటి సత్యమైన ఆరాధన వీళ్ళలాగా దేవునికి మహిమకరంగా జీవించే కృప దేవుడు మనందరికీ, స్పెషల్లీ యవనస్తులకి దయచేదురుగాక. అగ్ని అభిషేకం వాళ్ళ మీదకి వచ్చునుగాక. జాషువా అనాయింటింగ్, డేనియల్స్ అనాయింటింగ్, ఎలీషాస్ అనాయింటింగ్ కమ్ అపాన్ అవర్ యూత్. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. అయ్యా, మీరు పరలోకం నుంచి చూసినప్పుడు మా యవ్వనస్తులని చూడండి ప్రభువా. నాయన, వాళ్ళ మీద అగ్ని అభిషేకాన్ని కుమ్మరించండి. అంత్య దినాల్లో అందరి మీద నేను ఆత్మని కుమ్మరిస్తాను. మీ పుత్రికలు నా సందేశాన్ని చెప్తారు, మీ యువకులు దర్శనాలు కాంచుతారు అని చెప్పారు ప్రభా. దానియేలు అభిషేకాన్ని ప్రభా, ఆయన స్నేహితుల అభిషేకాన్ని మా యవనస్తులకు ఇవ్వండి. కట్లు తెగ్గొట్టబడు, సాతాను కాడి విరగొట్టబడును గాక. అగ్ని అభిషేకాన్ని ఇచ్చి సౌల్ని దర్శించి పౌలుగా మార్చినట్టుగా మా యవనస్తుల్ని మార్చండి. అగ్ని నుండి కాపాడండి ప్రభా. ఈ పిల్లల్ని అగ్నిలో నుంచి కాపాడండి, పతనం కాకుండా కాపాడండి. అయ్యా, లోతుని ఎట్లా కాపాడారో, సొదొమ గొమొర్రాను నాశనం చేసినప్పుడు మా బిడ్డల్ని నాయనా దుష్టు నుంచి కాపాడమని మీ అగ్ని అభిషేకాన్ని ఇచ్చి దానియేలు అతని స్నేహితుల్లాగా వాడుకోమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. తల్లిదండ్రులు కూడా మీ యవ్వనస్తులైన పిల్లల కొరకు ప్రార్థించండి. యవ్వనస్తులారా, ఇదిగో చేతులు జోడించి చెప్తున్నాను, మీ జీవితాన్ని యేసు ప్రభు చేతిలో పెట్టండి. ఈ వాక్యం చదువుకొని, కనీసం ఇది ఒక్క గ్రంథం చదువుకొని దానియేలు అతని స్నేహితుల్లాగా దేవునికి మహిమకరంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.